నమస్తే వెల్కమ్ టు ఏబీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో గోపాలగిరికి వెళ్లే మార్గంలో నిర్మించి ఉన్న 280 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్రంలోని స్థానిక అమరవీరుల స్తూపం వద్ద రిలే నిరాహార దీక్షలను చేపట్టగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి నాగయ్య పాల్గొని దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ నిరుపేదల కోసం నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత 6 నెలల నుండి వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ స్పందించకపోవడం బాధాకరమని పేర్కొంటూ ఇండ్లను పంపిణీ చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని, అందులో భాగంగానే రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతోందని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిర్మించి ఉన్న ఇండ్లను తక్షణమే పంపిణీ చేయాలని అన్నారు. ప్రధానంగా గోపాలగిరి బాటలో వేసినటువంటి ఒక 284 డబుల్ బెడ్రూములు కోసం అర్హులైనటువంటి పేదలు గత 6 నెలలుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఈ పోరాటాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, అట్లాగే ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం, అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. త్వరలో పరిష్కరిస్తాం అని చెప్పడం, వాయిదాలు వేయడం తప్ప పరిష్కారం చేసేటువంటి పరిస్థితులు లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ పాలక వర్గాలు ఎప్పుడు కూడా ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి మోసం మాటలు మాయ మాటలు చెప్పడం తప్ప సమస్యలు పరిష్కరించేటువంటి దశలో లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పేదలంతగా కూడా ఇల్లు కావాలని, భూమి కావాలని పోరాటాలు చేస్తాం. ఈరోజు ఈ దేశంలో అత్యధికంగా ప్రజల సమస్యలు, పేదరిక నిర్మూలనలో అత్యంత పేదలు నిర్మూలించిన కేరళ రాష్ట్రం ఉంది. కేరళ రాష్ట్రం లోపల దాదాపు 4.5 లక్షల ఇల్లు కట్టించేసాం. రెండవది ప్రతి ఓడికి ఎకరం భూమి ఇచ్చారు, ఉపాధి చూపించారు, పిల్లలకి విద్య, వాటికి సంబంధించిన వైద్యానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించారు. అలాంటి రాష్ట్రం దేశంలో ఒక్క రాష్ట్రం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక మాటలు చెప్తుంది తప్ప సమస్య పరిష్కారం చేసేటువంటి లేదు. ఎంతసేపు రియల్ ఎస్టేట్ వ్యాపారాల పక్కన తప్ప, రెండవది సంపద ఎట్ట డబ్బులు వస్తాయి, దాని ఆదాయాలు ఎట్ట వస్తాయి, గవర్నమెంట్కి ఎట్ట చేయాలని చెప్పేసి పరిస్థితి తప్ప ఇంకోటి లేదు. కాబట్టి తక్షణమే పేదల ఇళ్ల సమస్యను పరిష్కరించకపోతే మాత్రం పెద్ద ఎత్తున పోరాటాలు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అయితే బజార్లో ఎండగడతాం, సమస్య లేదు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ళకి ఎక్కడైతే అనర్హులు అయితే ఉంటారో ఆ అనర్హులకు ఇచ్చినటువంటివి కూడా మేము పిటిషన్స్ పెట్టి వివిధ జిల్లాల లోపల పనిచేస్తున్నాం. ఆ పద్ధతి లోపల కట్టించాలని. ఇలా కూర్చున్న అందరూ నిరుపేదలు, అర్హులు డబుల్ బెడ్రూమ్. ఒకవేళ వీళ్ళకి ఇలా కొంతమందికి రాకుంటే ఎలా వారు మెసేజ్ ఇస్తారు? వాళ్ళు మెసేజ్ ఏం లేదు, ఆ ఇళ్ళని ఆక్రమించుకోవడం తప్ప అక్కడి నుంచి గదిలే సమస్య లేదు. వాళ్ళు ఏం చేస్తారో చేయమను, అంతే తప్ప ఇంకోటి లేదు. చేస్తున్నారు ఇక్కడ సిపిఎం పార్టీ నమ్ముకొని ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళకు ఎలాంటి మెసేజ్ ఇస్తారు ఒకవేళ డబుల్ బెడ్ రాకుంటే? వాళ్ళని నమ్ముకొని మేము పోరాటానికి అండగా ఉన్నాం తప్ప మమ్మల్ని నమ్ముకొని వాళ్ళు పోరాటం చేయటం. అది కాక వీళ్ళందరూ ఇక్కడ అర్హులే, ఇక్కడి వాళ్ళే, ఇక్కడనే ఉండి ఇక్కడనే నివాసం ఉండి చూన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఏ కారణం చేత వీళ్ళని ఇక్కడ వాళ్ళు కాదు అని చెప్పేటువంటి ధైర్యం, దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. ఒకవేళ అట్లా చేస్తే మేము ఎట్లా చేయాలో మాకు తెలుసు. కాబట్టి ఇట్లాంటి కథలు నడవవు, మోసం మాటలు నడవవు. కాబట్టి నువ్వు ఎలా ఇస్తావో చూస్తాం, ఆ పద్ధతి లోపల తేల్చుకోవడం తప్ప ఇంకోటి లేదు.